అందరికీ ప్రైజ్ లార్డ్, దేవునికి వందనములు. అపోస్తల కార్యములు 1:8 మీరు భూదిగంతముల వరకు నాకు సాక్షులై యుందురు. బ్రదర్ బక్సీ అంకులు ఎన్నోసార్లు ఈ మాటను చెప్పి సాక్ష్యం ఇవ్వాలని దేవుని కార్యాలను బట్టి ఆయన కోరిన వాడుగా ఉన్నాడు. ఈ దినాల్లో www.com వరల్డ్ వైడ్ వెబ్ అంటే దాంట్లో యూట్యూబ్ ఉంటుంది, గూగుల్ ఉంటుంది, దాని తర్వాత ట్విట్టర్, మెయిల్, ఇవన్నీ కూడా మనము చూస్తున్నాము. జూమ్, దాని తర్వాత మీట్, ఇవన్నీ కూడా www.com లో మనము సాధనాలుగా వాడుకుంటున్నాము. అయితే ఆత్మీయమైనటువంటి రీతిలో మనము 7 Wలు కలిగి ఉండాలి. దాంట్లో మొట్టమొదటిగా మనం చూసినట్లయితే వర్షిపర్స్ ఆఫ్ గాడ్ అంటే దేవునికి ఆరాధికులుగా ఉండాలి. దాని తర్వాత బైబిల్ గ్రంథాన్ని ఆధార చేసుకుంటే వర్డ్ ఆఫ్ గాడ్ డూయర్స్ వాక్యానుసారులుగా ఉండాలి. దాని తర్వాత వర్కర్స్ ఆఫ్ గాడ్ దేవునికి పనివారుగా ఉండాలని. దాని తర్వాత వారియర్స్ ఆఫ్ ప్రేయర్ అంటే ప్రార్థనా పరులుగా ఉండాలని. దాని తర్వాత మనం చూసినట్లయితే విట్నెసెస్ ఆఫ్ క్రైస్ట్ అంటే దేవునికి సాక్షులుగా ఉండాలి. దాని తర్వాత వేరింగ్ ద ఆర్మర్ ఆఫ్ గాడ్ అంటే ధరించుకుని వారుగా ఉండాలని. దాని తర్వాత చివరిగా వెయిటింగ్ ఫర్ జీసస్ అంటే దేవుని కొరకు ఎదురు చూచు వారుగా ఉండాలని కోరబడుచున్నాం. అంటే ఈ 7 Wలో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే విట్నెసెస్ ఆఫ్ క్రైస్ట్ దేవునికి సాక్షులుగా ఉండాలి. దేవుని గురించి చెప్పేటువంటి సాక్ష్యం ఒకటి, దేవుని కార్యముల కొరకు చెప్పేటువంటి సాక్ష్యము మరి ఒకటి. అందుకనే గత దినాల్లో, గత సంవత్సరంలో కోవిడ్ ఈ వైరస్ అనేది సర్వ ప్రపంచం కూడా అది వ్యాప్తి చెంది అనేకమైనటువంటి వారు మరణించిన వారుగా ఉంటున్నారు. దాని తర్వాత బాధపడిన వారుగా ఉంటున్నారు. దాని తర్వాత దేవుడు కొంతమందిని బాగు చేసిన వాడుగా ఉన్నాడు. కోవిడ్-19 నుంచి, కరోనా వైరస్ నుంచి దేవుని యొక్క వాగ్దానాల ద్వారా, దేవుని యొక్క కృప ద్వారా ఎంతో మంది ఈ చైన్ ప్రేయర్ లో పాల్పొందిన వారు హెబ్రోన్ గ్రూప్స్ గాని, క్రిస్టియన్ గ్రూప్స్ గాని, ఇంకితర గ్రూప్స్ లో ప్రార్థించారు. ప్రార్థన ఫలితమే అనేకులు స్వస్థపరచబడిన వారుగా ఉంటున్నారు. ఇప్పుడు ఈ హెబ్రోను టెస్టిమోనియల్ మినిస్ట్రీ ద్వారా యూట్యూబ్ ద్వారా మీరు సాక్ష్యాలు చెప్పడానికి ఆహ్వానించబడుతున్న వారుగా ఉంటున్నారు. అందుకని అపోస్తల కార్యములు 1:8 మరొకసారి జ్ఞాపకం చేస్తూ మిమ్మల్ని అందరినీ కూడా సాక్ష్యం ఇవ్వడానికి ఆహ్వానించుతున్న వారముగా ఉంటున్నాం. దేవునికి వందనములు. ప్రైజ్ లార్డ్. Praise the Lord, brothers and sisters, in the name of Lord and Savior Jesus Christ. Hope everyone is fine by the grace of God. I and my team would like to invite you for Hebron Testimonial Group as we are launching today. According to the Word of God, Psalms 105:2, it says, sing unto him, sing psalms unto him, talk ye of all his wonders works, what he is doing on daily basis in our life. And his name has to be manifested because God is doing awesome things in our life on daily basis, and his name has to be manifested by us. As per current scenario, so many people have been affected by COVID-19, and so many people have lost their loved ones like their mom, brothers and sisters. But by the grace of God, so many people also like that came out by COVID-19. So we have created a platform to all the people, those who can share their testimonies to us or to me or to my admin members. It would be encouragement to all the members, those who are suffering with COVID-19. Request you to please share your testimony to me or to my team members. Thank you. Amen. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువు వారి నామములో మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం. హెబ్రోన్ టెస్టిమోనియల్ మినిస్ట్రీ ద్వారా మీ యొక్క సాక్ష్యమును పంచుకున్న కొరకై యేసు ప్రభువు వారి నామములో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాము. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము అపోస్తల కార్యములో
14వ అధ్యాయము 27వ వచనము. వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడైండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారం తెరిచిన సంగతి వివరించిరి. వారు వచ్చి దేవుడు తమకు తోడైండి చేసిన కార్యములన్నీ వివరించిరి. కాబట్టి నువ్వు కూడా వచ్చి వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘముగా మీరు కూడా వచ్చి దేవుడు మీకు తోడైండి చేసిన కార్యములన్నీ వివరిస్తే ఏం కలుగుద్ది? 27వ వచనము మధ్య భాగంలో, అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతియు వివరించిరి. కాబట్టి అన్యజనులు విశ్వాసము కొరకై, రక్షణ పొందని వారు రక్షణ కొరకై, హృదయము తెరవని వారి యొక్క హృదయం తెరవబడ్డ కొరకై, దేవుడు మన జీవితంలో కరోనా కాలంలో కరోనా నుంచి ఏ విధంగా కాపాడుతూ వచ్చినారో, భద్రపరుస్తూ వచ్చినాడో, ఏ విధంగా మనకు తోడుగా ఉంటా వచ్చినాడో ఆ సంగతి అన్నీ కూడా సంఘముగా వివరిస్తే ప్రభుకి ఎంతో మహిమ. అనేకులు మేలు పొందుతారు, అనేకులు ఆశ్రయించబడతారు. దుఃఖంలో ఉన్నవారు, బాధలు ఉన్నవారు, ఇరుకులో ఉన్నవారు, ఇబ్బందులు ఉన్నవారు మన యొక్క సాక్ష్యం ద్వారా వారు కూడా మేలు, ఆశీర్వాదం పొంది వాళ్ళు కూడా బలపరచబడతారు. కాబట్టి అనేకుల యొక్క క్షేమం కొరకై, సంఘం యొక్క క్షేమం కొరకై, అనేకుల యొక్క ఆత్మీయుల కొరకై అపొస్తలుల కార్యములు 14:27లో ఏ విధంగా దేవుడు తమకు తోడైండి చేసిన కార్యములను వివరిస్తూ వచ్చినారో, మీరు కూడా దేవుడు మీకు తోడుగా ఉండి చేసిన కార్యములను వివరించిన కొరకై యేసు ప్రభువారి నామములో మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Praise the Lord, dear brothers and sisters, in the name of our Lord Jesus Christ. Today, I would like to invite you all to participate in this Hebron testimonial ministry. In the current scenario, so many people are dying and suffering because of COVID-19. God willing, we are planning to start Hebron testimonial ministry on the occasion of the great man of God, Brother Bhakt Singh's birthday, that is today 6/6/2021. In this context, I want to read one portion from the Bible, that is Matthew's 4th chapter 23-24. Jesus traveled throughout the region of Galilee, teaching in the synagogues and announcing the good news about the kingdom, and he healed every kind of disease and illness. News about him spread as far as Syria, and people soon began bringing to him all who were sick, and whatever their sickness or disease, or if they were demon possessed, he healed them all. In this portion, if you see, so many people are suffering with the sickness, different diseases, because of different diseases. Here, nowadays, people are suffering because of coronavirus. So it is our responsibility to bring all those people to Jesus Christ. So here, Jesus traveled, but nowadays because of lockdown we cannot travel, but we can travel through online. So what we have to do through online, like Jesus, we need to spread a news about Jesus, that is a good news about Jesus, a good news about a healer, a good news about a savior. If you bring all these people to Jesus, Jesus will save, definitely he will save those people. He will heal those sickness, those who are suffering with the different diseases, definitely he will heal. So here what we have to do in this pandemic time, so many brothers and sisters, they survived and recovered from this particular coronavirus. So what we have to do, you are supposed to record your short and sweet testimony and share it to us, so that we can spread this good news. This testimony is the good news. Sharing this testimony is the good news, and it is a good thing
We are supposed to share this good news to all these people, so that by hearing our testimony, definitely they will come to Jesus, they will know about Jesus, they will accept Jesus as their personal savior, and they will pray to Jesus. Definitely they will be healed, and in the future they will also share their wonderful testimony, and they will spread this good news. So sharing virus is not good thing, but the sharing good news, that good news is about Jesus, that is about healer, that is about savior. I hope you got the point. So don't delay, immediately you record your testimony, you share it to us, so that we will spread this good news to all, so that they will be encouraged. May God bless this small portion. Thank you all. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. హెబ్రోన్ టెస్టిమోనియల్ మినిస్ట్రీ తరఫున మీకు అందరికీ గ్రీటింగ్స్ తెలియజేసుకుంటూ, ఈ సందర్భంలో బైబిల్లో నుంచి ఒక వచనం చదువుకుందాం. లూకా సువార్త 8వ అధ్యాయము 39వ వచనం. అయితే ఆయన, నీవు ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి కార్యములు చేసెను తెలియజేయమని వానితో చెప్పి వానిని పంపివేశాను. వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేసెను ఆ పట్టణమంతటను ప్రకటించెను. ఈ రీత్యా ప్రియులారా, మరి యేసు ప్రభు మనకు తన ఎట్టి కార్యములు చేసెను మన జీవితంలో, మరి అనేకులకు తెలియజేసి, మరి అనేకులని మరి ప్రభునామమున మనము ప్రోత్సహించి ప్రభు వైపు మనము బలపరచడానికి మనము ఆ సాక్ష్యాన్ని ఉపయోగించాలని దేవుడు కోరుచున్నాడు. అదే రీతి ప్రియులారా, మనం కూడా ఈ యొక్క అనేక పరిస్థితుల్లో కష్టాల గుండా వెళ్తూ వచ్చినాం. ప్రత్యేకంగా ఈ యొక్క కోవిడ్ పాండమిక్ దినాలలో మరి నాతో సహా ఎంతోమంది ప్రియులు కరోనా వైరస్ బారిన పడి హాస్పిటల్లో ఉంటూ వచ్చినారు, లేకపోతే ఐసోలేషన్ ఉంటూ వచ్చినారు. మరి ఈ విధంగా అనేక ఇబ్బందులు పడుతూ వచ్చినాం. మరి దేవుడు తన యొక్క బలమైన హస్తం చేత మనల్ని ముట్టి స్వస్థపరిచి బలపరిచి తిరిగి మనల్ని ఈరోజు మనము సజీవులలో ఉండి మనము ప్రభువుని ఆరాధించవలసినామంటే మనము ఇది కేవలం దేవుని యొక్క కృప. కాబట్టి మన జీవితంలో దేవుడు మనకు చేసిన ఈ దినాల్లో ప్రత్యేకంగా చేసిన గొప్ప ఆశ్చర్య కార్యాలయం గురించి మనము ఇతరులకు తెలియజేసి వారిని కూడా ప్రభునామమున మనము విశ్వాసంలో బలపరచడానికి మన సాక్ష్యము ఉపయోగపడుతుంటాయి. కాబట్టి ప్రియులారా, యేసు మనకు సెలవిచ్చిన ప్రకారం మనం కూడా ఈ దినాలలో ప్రత్యేకంగా కోవిడ్ దినాలలో మన జీవితంలో దేవుడు చేస్తున్న ఇటువంటి గొప్ప అద్భుత కార్యాల గురించి సాక్ష్యాన్ని మనం చెప్పి ఇతరులని ప్రోత్సహించాలని బలపరచాలని ప్రభునామమున ఈ హెబ్రోన్ టెస్టిమోనియల్ మినిస్ట్రీని ఒక మరి మాధ్యమంగా ఉపయోగించి మరి మీరందరూ మీ యొక్క సాక్ష్యాన్ని పంచుకోవాలని ప్రభునామమున మీ అందరినీ ప్రోత్సహిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్.